ఎస్పెషల్లీ మన తిరుపతికి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి, మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయకుండా జాగ్రత్త పడండి. హలో గైస్, నేను మీ ఆర్సీ మనోజ్. నేను మా ఫ్రెండ్స్ హార్స్లీ హిల్స్ కి వెళ్దామని చాలా డేస్ గా ప్లాన్ చేసి ఫైనల్ గా అయితే ఈ రోజు ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే ఒక రెంటల్స్ దగ్గర నుంచి కార్ అయితే రెంట్ కి తీసుకున్నాం. మేము కార్ తీసుకున్న టైం వచ్చి మిడ్ నైట్ 12:30. నెక్స్ట్ బాక్రాపేట ఘాట్ దాటుకుని ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుని మేమైతే అలా స్టార్ట్ అయ్యామో లేదో కరెక్ట్ గా మన కలికిరి దగ్గర ఉన్న హైవే ఫ్లైఓవర్ మీద కార్ అయితే వెళ్తూ ఉంటే ఆర్పిఎం అయితే పనిచేస్తుంది, కానీ కార్ అయితే వెళ్ళట్లేదు. సరే కార్ ని పక్కకు ఆపి ఒకసారి మా ఫ్రెండ్ అయితే చెక్ చేస్తున్నాడు. అండ్ అంతలో ఈ టైంలో కార్ ఆగిపోయిందనేసి ఒక బొలెరోలో వెళ్తున్న ఒక బ్రదర్ అయితే వచ్చి ఆపి చెక్ చేసి చెప్పాడు, కార్ లో క్లచ్ ప్లేట్స్ అయితే ఎప్పటి నుంచో పోయినట్టుంది, కానీ ఇప్పుడైతే పూర్తిగా అయితే పోయిందన్నాడు. ఇంకా కార్ అయితే ముందుకు కూడా వెళ్ళట్లేదు. లిటరల్లీ మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనేసి ఇంకా మా ఫ్రెండ్ కార్ తీసుకున్న రెంటల్స్ వాళ్ళకైతే కాల్ చేస్తుంటే కాల్స్ అయితే ఒక్కరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా కాసేపు తర్వాత ఒకరు లిఫ్ట్ చేశారు. ప్రాబ్లం అయింది మాకు అని మొత్తం విషయం అయితే అతనికి చెప్పాము. అవునా బ్రో, ఒక సెకండ్ ఉండు, ఇప్పుడే నేను కాల్ చేస్తా అని చెప్పి చాలా టైం అవుతుంది, చేయనే లేదు. అండ్ మా ఫ్రెండ్ అందులో ఉండే వాళ్ళకి లిటరల్లీ చాలా అంటే చాలా టైమ్స్ కాల్ చేశాడు, ఒక్కరు కూడా లిఫ్ట్ చేయలేదు కాల్. నెక్స్ట్ ఏముంది, మార్నింగ్ కాల్ చేసి వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటారు అని మీరైతే అస్సలు అనుకోకండి. మొత్తం ఏమైందో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. మేము తిరుపతిలో స్టార్ట్ అయిన టైం వచ్చి అప్రాక్సిమేట్లీ 12:30 అనుకోండి. ఇంకా కార్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన టైం వచ్చి 2:30. ఇంకా అలానే కార్ ని ఒక 2 కిలోమీటర్స్ తోసుకుంటూ వెళ్లి సైడ్ కి పెట్టేసి అందులోనే మార్నింగ్ 7 వరకు పడుకుని నెక్స్ట్ కలికిరిలో మనకి చాలా క్లోజ్ అయిన ఒక ఫాలోవర్ కి నేను కాల్ చేసి మ్యాటర్ చెప్పగానే అతను వచ్చి వాళ్ళకి తెలిసిన ఒక మెకానిక్ అయితే తీసుకుని వచ్చాడు. అతను కూడా చెక్ చేసి చెప్పాడు క్లచ్ ప్లేట్స్ అయితే పోయాయనే. సో ఇంకా వాళ్ళ షెడ్ వరకు కార్ ని తోసుకుంటూ వెళ్ళాము. మెకానిక్ అన్న క్లచ్ ప్లేట్స్ ని ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నారు అనేసి రెంటల్స్ వాళ్ళకి కాల్ చేశారు. రిపేర్ చేయించండి తమ్ముడు, మొత్తం ఎంత అవుతుందో మేమైతే మనీ కొడతామని అయితే అన్నారు. నెక్స్ట్ మెకానిక్ అన్న అయితే క్లచ్ ప్లేట్స్ తీసుకుని వచ్చి రెడీ అయితే చేస్తున్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఫైనల్ గా కార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిందనేసి కార్ రెంటల్స్ వాళ్ళకి కాల్ చేసి మనీ వేయమంటే వాళ్ళైతే ఓన్లీ క్లచ్ ప్లేట్స్ కి మనీ వేసి మెకానిక్ చార్జెస్ ఎంత అవుతుందో అవన్నీ మీరే ఇచ్చుకోండి అని మా ఫ్రెండ్ తో ర్యాష్ అయితే మాట్లాడుతున్నాడు. మా ఫ్రెండ్ అడిగాడు, అన్న మేము ఎందుకు ఇవ్వాలి అంటే, మీరే కదా పోగొట్టింది, మొత్తం క్లచ్ ప్లేట్స్ పోగొట్టడానికి మీరే కారణం అన్న. మేము ఎందుకు పోగొడతాం, ఆల్రెడీ ముందుగానే పోయింది, మేము తీసుకున్నాక పని చేయలేదు అని అంటే అదంతా మాకు సంబంధం లేదని కాల్ కట్ చేశాడు. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అందుకనేసి వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసాము, అసలు రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళ వల్ల మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ కి పెట్టుకుని ఉన్న మనీతో అసలు ఫుడ్ కూడా తినకుండా మెకానిక్ అన్న వాళ్ళకైతే మేము కట్టాం. అండ్ మా ఫ్రెండ్ చేసిన తప్పేంటంటే కార్ ప్రాబ్లం ఏమున్నదని గుడ్డిగా అయితే నమ్మేసి తీసుకొచ్చేసాడు. ఇంకా హార్స్లీ హిల్స్ వెళ్లకుండా తిరుపతికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మీరు తిరుపతిలో కార్స్ ని రెంటల్స్ కి తీసుకోవాలంటే కార్ కండిషన్ ని ఫస్ట్ చెక్ చేసుకుని బాగా ఉంటే అండ్ తర్వాత తీసుకోండి. వాళ్ళ రెంటల్స్ నేనైతే చెప్పాలని అనుకోవట్లేదు. మేము చేసిన తప్పు మీరు కూడా చేయకండి. ఇలాంటి వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి.